వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ విధంగా కనుక నల్ల నువ్వులు పల్లీలు యాడ్ చేసుకొని ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా కనుక లడ్డు ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక్కటి తిన్నా సరే హెల్త్కి చాలా మంచిదండి. ఎంతో ఈజీగా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకునే దీన్ని ప్రిపరేషన్ కోసం ముందుగా అడుగు మందం ఉండేటువంటి ఒక ప్యాన్ని పెట్టుకొని ఈ కప్పుతోటి 1 కప్పు వరకు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో పల్లీలకున్న పచ్చిదనం అంతా పోయి పైన పొట్టు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పల్లీలను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఎన్నైతే పల్లీలు తీసుకున్నామో అన్నీ ఇక్కడ నల్ల నువ్వులు తీసుకొని ఇవి కూడా చిటపట్లాడేలా ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇక తర్వాత నల్ల నువ్వుల కన్నా కొద్దిగా తక్కువ ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. టేస్ట్ వైజ్ తెల్ల నువ్వులు తినడానికి టేస్ట్ బాగుంటాయండి. ఇక ఆ నల్ల నువ్వుల అంటే బోరు కొట్టేటువంటి వాళ్ళు ఇలా పల్లీలను తెల్ల నువ్వులను యాడ్ చేసుకుంటే ఈ ముద్దలను మనము హ్యాపీగా తినగలము. ఇక లాస్ట్గా బియ్యం తవుడుని యాడ్ చేస్తున్నాను. ఇది 1/2 కప్పే యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం స్మెల్ వస్తుంది, కానీ ఈ తవుడు హెల్త్కి చాలా మంచిది. బియ్యం పై పొరల్లో ఉండేటువంటి విటమిన్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. ఎప్పుడైనా మీకు తవుడు కనుక దొరికితే ఇలా తెచ్చిపెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇలాంటి వంటకాల్లో యూజ్ చేసుకోండి. మినప సున్నుండలకు కూడా ఈ తవుడుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా తవుడుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇక దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము పల్లీలను లైట్గా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నామండి. ఇక ఈ ముద్దల మొత్తానికి స్వీట్ ఎంతైతే సరిపోతుంది అనుకుంటే అంతవరకు బెల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బెల్లం కూడా మనకు ముద్దకు రావడం కోసం పల్లీలతో పాటు దీన్ని కూడా మనము మిక్సీలోకి యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర తాటి బెల్లం కనుక ఉంటే కొంచెం తాటి బెల్లం అయినా సరే యాడ్ చేయండి. ఇక నల్ల నువ్వుల కలర్లోకి ఆ తాటి బెల్లం మరీ నల్లగా ఉంటుందని ఇక్కడ నేను తెల్ల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. అది సగం ఇది సగం అయినా సరే వేసుకోండి. ఇక్కడ పల్లి బెల్లము పౌడర్ ఈ విధంగా వచ్చింది. ఇక దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇక్కడ మీకు నువ్వులను కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అనుకుంటే వాటిని కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను నువ్వులను తవుడును డైరెక్ట్గానే వేసేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒకసారి స్వీట్ చూసుకొని మీకు స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం బెల్లం తరుగునైనా సరే యాడ్ చేసుకోండి. వీటిని మనము ముద్దలు చేసుకోకపోయినా సరే ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని స్పూన్తోనైనా సరే డైలీ తినేసేయచ్చు. ఇక్కడ మనకు బెల్లంతో ముద్ద రావాలి అంటే బెల్లం చాలా యాడ్ చేయాల్సి వస్తుందండి. అంత తీపి అయితే నేను తినలేను, అందుకని ఇక్కడ నేను బెల్లం కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇక దీనిలోకి ముద్దకు రావాలంటే ఖచ్చితంగా నెయ్యిని యాడ్ చేయాలి. ఇక్కడ సరిపడా నెయ్యిని వేసుకొని అంతా ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని ముందుగా ఫాస్ట్గా ముద్దలుగా కట్టేసుకుందాము. మరీ గుండ్రంగా రాకపోయినా సరే షేప్ వచ్చేలాగా ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక ఒక్కొక్కటి మళ్ళా గుండ్రంగా ఒత్తుకుంటే అప్పుడు ఈ లడ్డూలు చేసుకోవటం ఈజీ అవుతుందండి. ఈ ప్రాసెస్లో ఈ విధంగా ఈ లడ్డూలను తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకొని డైలీ ఒక్కటైనా సరే ఆడపిల్లలకు తినిపించండి. హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది. బియ్యం తవుడు కనుక మీకు దొరికినట్లయితే తప్పక స్టోర్ చేసుకొని పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి ఈ నల్ల నువ్వులు పల్లీలు నువ్వులు యాడ్ చేసుకొని తయారు చేసుకున్నటువంటి ముద్దలు.